హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ స్టడీస్ 13 లెసన్ రీడింగ్. వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు. వలస పాలిత ప్రాంతాలను సూచించే కింది పటాన్ని చూడండి. 19వ శతాబ్దం నాటికి లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఐరోపా దేశాలు నియంత్రణ పొందిన విధానాన్ని మీరు 8వ తరగతిలో చదివారు. ఈ దేశాలు తమ స్వాతంత్రం కోసం పోరాడిన విధానాల గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాము. కింది పటంలో బ్రిటన్ వలసపాలిత ప్రాంతాలు ఊదా రంగులను, ఫ్రాన్స్కి చెందినవి నీలం రంగులోను, హాలాండ్కు చెందినవి లేత గోధుమ రంగులోను ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికాలలో కొన్ని దేశాలు స్వతంత్రంగానే ఉన్నాయి. ఇవి బూడిద రంగులో ఉన్నాయి. ఆధునిక ప్రపంచ పటంలో ఈ దేశాలన్నిటినీ గుర్తించండి. బ్రిటన్కి చెందిన వలసలలో ఆసియాలో ఒక ప్రాంతాన్ని, ఆఫ్రికాలో మరొక ప్రాంతాన్ని గుర్తించండి. హాలాండ్కు చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి. ఫ్రాన్స్కి చెందిన ఒక ఆసియా, ఒక ఆఫ్రికా వలస ప్రాంతాన్ని గుర్తించండి. ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా లేని ఆసియాలో 2 దేశాలను, ఆఫ్రికాలో ఒక దేశాన్ని గుర్తించండి. ఆస్ట్రేలియా ఏ దేశానికి వలసపాలిత ప్రాంతంగా ఉంది? పటం 1. 1914లో వలసపాలిత ప్రాంతాలు. స్వాతంత్ర దేశాలైన చైనా వంటివి వాస్తవానికి అనేక వలసపాలక దేశాల నియంత్రణలో ఉండి పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉన్నాయి. ఈ అధ్యాయంలో వలసపాలిత ప్రాంతాల దారుణ పరిస్థితుల గురించి, ఐరోపా దేశాల వలస పెత్తనానికి వ్యతిరేకంగా వాళ్ళ పోరాటాల గురించి చదువుదాము. ఈ దేశాలలో చాలా వాటిలో అనేక భాషలు, అనేక మతాలు ఉన్న వివిధ రకాల ప్రజలు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ తాము అంతా ఒక జాతి అన్న భావన అంతగా ఉండేది కాదు. ఈ ప్రాంతాలలో సాంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి భావనలకు అంతగా మద్దతు పలికేవాళ్ళు కాదు. కొత్త ఉద్యమాలు చోటు చేసుకోవటంతో యూరప్లో వ్యాప్తిలో ఉన్న జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, చివరికి సోషలిజం వంటి కొత్త భావనలతో ప్రజలు స్ఫూర్తి పొందసాగారు. కొన్ని దేశాలలోని అనుభవాలను, వలసపాలిత ప్రాంతాల లక్షలాది ప్రజల జీవితాలలో మార్పును అర్థం చేసుకోవటానికి వీటిని మన దేశంలోని అనుభవాలతో పోల్చి చూద్దాము. జాతీయత భావం అంటే ఏమిటో, అది ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోవటానికి 9వ తరగతి పాఠ్యపుస్తకాన్ని మరొకసారి చదవండి. ఆయా దేశాల సాంప్రదాయ పాలకులు స్వాతంత్రం కోసం పోరాడి ఉంటే ఎటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఉండేవి? వలస పాలిత ప్రాంతాలలో ఏ సామాజిక వర్గాలు స్వాతంత్రం కోసం పోరాడాయి? సమానత్వం, ప్రజాస్వామ్యం అన్న భావనలు వాళ్లకు ఎందుకు ముఖ్యం అయ్యాయి? చైనా 2 భిన్న దశలు. 20వ శతాబ్దం ఆరంభంలో మంచు వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవాళ్ళు. అయితే పాశ్చాత్య వలసపాలక శక్తుల నుంచి చైనా ప్రయోజనాలను కాపాడగలిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ వలస పాలక శక్తులు చైనాలోని వివిధ ప్రాంతాలలో తమ ప్రభావ ప్రాంతాలను ఏర్పరచుకుని తక్కువ దిగుమతి పన్నులు చెల్లించడం, చైనా చట్టాలు తమకు వర్తించకపోవటం, సైనిక దళాలను కలిగి ఉండటం వంటి మినహాయింపులను
ఇచ్చేలా చైనా చక్రవర్తులపై ఒత్తిడి తేగలిగారు. ఈ పరిస్థితుల పట్ల చైనాలోని పాలనాధికారులు, ప్రజలు సంతృప్తితో ఉన్నారు. పాలనాధికారులు అనేక సంస్కరణలకు ప్రయత్నించారు. పాశ్చాత్య ఆధిపత్యంపై ప్రజలు అనేక తిరుగుబాట్లు కూడా చేశారు. గణతంత్రం ఏర్పాటు. మంచు సామ్రాజ్యాన్ని కూలదోసి సన్ యట్ సెన్ 1866 నుంచి 1925 తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. సన్ యట్ సెన్ని ఆధునిక చైనా నిర్మాతగా పరిగణిస్తారు. అతడు పేద కుటుంబానికి చెందినవాడు. అతడు చదివిన మిషనరీ పాఠశాలల్లో క్రైస్తవ మతంతోటి, ప్రజాస్వామ్య భావనలతోటి ప్రభావితం అయ్యాడు. అతడు వైద్య శాస్త్రాన్ని అభ్యసించాడు. కానీ చైనా భవిష్యత్ పట్ల ఎంతో ఆందోళన పడేవాడు. చైనా సమస్యలను అధ్యయనం చేసి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాడు. అతడి కార్యక్రమాన్ని 3 సిద్ధాంతాలు అంటారు. సన్ మిన్ చుయి. ఇవి ఏవనగా జాతీయతావాదం అంటే విదేశీ పాలకులుగా భావించబడుతున్న మంచు వంశాన్ని, ఇతర విదేశీ సామ్రాజ్యవాద శక్తులను పారదోలటం. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతాంగానికి భూమిని పంచటానికి భూ సంస్కరణలు. మంచు వంశాన్ని తొలగించి గణతంత్రాన్ని ప్రకటించినప్పటికీ సన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం ఉండేది. చైనాలో సామాజిక రాజకీయ అనిశ్చితి కొనసాగింది. వర్సైల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్లో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన బ్రిటన్ పక్షాన ఉన్నప్పటికీ జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు చైనాకి తిరిగి రాలేదు. ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది మే 4 ఉద్యమంగా పిలువబడసాగింది. పాత సాంప్రదాయాలను తిరస్కరించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్ళాలని ఒక తరం ఉద్యమించింది. దేశ వనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమివేయాలని, పేదరికాన్ని తగ్గించి అసమానతలను తగ్గించాలని విప్లవకారులు కోరసాగారు. సాధారణ భాషా లిపిలను అనుసరించడం, మహిళల పరాధీనత, ఆడపిల్లల పాదాలు కట్టివేయటం, ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సాంప్రదాయం వంటి వాటిని వ్యతిరేకించటం, వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయటానికి ఆర్థిక అభివృద్ధి వంటి సంస్కరణలను వాళ్ళు ప్రతిపాదించారు. యువ చైనీయులు పాత సాంప్రదాయాలను, విదేశీ శక్తులను ఎందుకు వ్యతిరేకించసాగారు? ఇటువంటిది ఏమైనా భారతదేశంలో జరిగిందా? చిత్రం 13.1 మే 4 ఉద్యమంలో ప్రజల నిరసన. గణతంత్ర విప్లవం తర్వాత దేశం ఒక సంక్షోభ స్థితిలోకి నెట్టబడింది. దేశాన్ని ఐక్యం చేయటానికి, సుస్థిరత సాధించటానికి కృషి చేసే ప్రధాన శక్తులుగా కుయోమింటాంగ్ జాతీయ ప్రజా పార్టీ, దీనినే కేఎంటి కోమింగ్ టాంగ్ అనే వాళ్ళు, చైనా కమ్యూనిస్టు పార్టీ సిసిపి ఆవిర్భవించాయి. కుయోమింటాంగ్, కోమింటాంగ్ రాజకీయ సిద్ధాంతానికి సన్ యట్ సెన్
భావనలు ఆధారమయ్యాయి. కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా అన్నవి 4 ప్రధాన అవసరాలుగా వాళ్ళు గుర్తించారు. సన్ యట్ సెన్ చనిపోయిన తర్వాత గుయోమింగ్డాంగ్ నాయకుడిగా చియాంగ్ కైషెక్ 1887-1975 ఎన్నికయ్యాడు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న యుద్ధ ప్రభువులకు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగాను కమ్యూనిస్టులను నిర్మూలించటానికి అతడు సైనిక చర్యకు పూనుకున్నాడు. దేశాన్ని సైనిక దేశంగా మలచటానికి అతడు ప్రయత్నించాడు. ప్రజలు కలిసి పనిచేసే సహజాత అలవాటుని పెంపొందించుకోవాలని అతడు కోరాడు. చిత్రం 13.2 ఆ తర్వాతి కాలంలోని గోడ పత్రిక పాత ప్రపంచాన్ని కూలగొట్టు, కొత్త ప్రపంచాన్ని నిర్మించు అని ఇది పేర్కొంటుంది. గుయోమింగ్డాంగ్ సామాజిక మూలాలు పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి పరిమితంగానూ, నిదానంగానూ ఉంది. ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై వంటి నగరాలలో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. అయితే వీళ్ళల్లో చాలా తక్కువ శాతం ఓడల నిర్మాణం వంటి ఆధునిక పరిశ్రమలలో ఉపాధి పొందారు. వీరిలో అధిక శాతం మధ్యతరగతి పట్టణవాసులు, షియావో షెమిన్గా పరిగణించబడే వ్యాపారస్తులు, దుకాణదారులు ఉన్నారు. పట్టణ కార్మికులకు, ప్రత్యేకించి మహిళలకు చాలా తక్కువ వేతనాలు లభించేవి. వాళ్ళు కార్మిక సంఘాలలో సంఘటితం కాసాగారు. పని గంటలు సుదీర్ఘంగా ఉండటమే కాకుండా పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. స్వేచ్ఛ భావనలు ఆదరణ పొందటంతో మహిళల హక్కుల గురించి, సమానత్వం పునాదిపై కుటుంబాలను నిర్మించటం, ప్రేమ వంటి వాటి గురించి ఆలోచించటం, చర్చించటం మొదలుపెట్టారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించటంతో పెకింగ్ విశ్వవిద్యాలయము 1902లో ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక మార్పులకు ఊతం లభించింది. ఈ కొత్త ఆలోచనల పట్ల పెరుగుతున్న ఆకర్షణను సూచిస్తూ జర్నలిజం విలసిల్లింది. చియాంగ్ కైషెక్ సాంప్రదాయవాది. మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉందని, పాతివ్రత్యం, రూపం, మాట, పని అన్న 4 సుగుణాలపై వాళ్ళు శ్రద్ధ పెట్టాలని అతడు భావించేవాడు. ఆడవాళ్ళు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలన్నది కూడా సిఫారసు చేయసాగారు. ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాలను అణిచివేయటానికి కూడా అతడు పూనుకున్నాడు. గుయోమింగ్డాంగ్ పార్టీ తన సంకుచిత సామాజిక తత్వం వలన, రాజకీయ దూరదృష్టి లోపించటం వలన దేశంలో ఏకత్వం సాధించటంలో విఫలమయింది. సన్ యట్ సెన్ కార్యక్రమం లోని ప్రధాన అంశమైన పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అన్న వాటిని అమలు చేయనేలేదు. పెరుగుతున్న సామాజిక అసమానతలను, రైతాంగాన్ని పార్టీ పట్టించుకోలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటానికి బదులు సైన్యంతో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రయత్నించారు. ఈ కాలంలో ఆవిర్భవించిన ముఖ్యమైన రాజకీయ పార్టీలు ఏవి? ఇటువంటి సమీకరణలలో సభ్యులు ఎవరు? వాళ్ళు ఆశించిన సామాజిక, ఆర్థిక మార్పుల స్వరూపం ఏమిటి? చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం 1937లో చైనాపై జపాను దండెత్తినప్పుడు గుయోమింగ్డాంగ్ వెనకడుగు వేసింది. సుదీర్ఘ యుద్ధం వల్ల చైనా బలహీనపడింది. 1945 నుండి 1949 మధ్య కాలంలో ధరలు నెలకి 30% చొప్పున పెరిగాయి. దీంతో సాధారణ ప్రజల జీవితాలు
దుర్భరమయ్యాయి. గ్రామీణ చైనా 2 సంక్షోభాలను ఎదుర్కొంటుంది. మొదటిది నేలలు నిస్సారం కావటం, అడవులు నరికివేయటం, వరదల వంటి జీవావరణపరమైనవి. రెండవది దోపిడీపూరిత భూమి కౌలు విధానాలు, రుణభారం, పురాతన సాంకేతిక విజ్ఞానం, అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలతో కూడిన సామాజిక ఆర్థిక పరమైనవి. రష్యా విప్లవం తర్వాత కొద్ది కాలానికే 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. రష్యా సాధించిన విజయం ప్రపంచంపై బలమైన ప్రభావాన్ని చూపింది. దోపిడీని అంతం చేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి దోహదపడే కోమింటర్న్ని లెనిన్ వంటి నాయకులు 1918 మార్చిలో స్థాపించారు. వివిధ దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలకు సోవియట్ యూనియన్, కోమింటర్న్ మద్దతు ఇచ్చాయి. అయితే పట్టణాలలోని శ్రామిక వర్గం ద్వారానే విప్లవం వస్తుందన్న సాంప్రదాయ మార్క్సిస్టు అవగాహనతోనే అవి పనిచేయసాగాయి. సిసిపి నాయకుడిగా ఎదిగిన మావో జెడాంగ్ 1893 నుండి 1976 తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకొని భిన్నమైన పంథాని అవలంబించసాగాడు. భూస్వామ్యాన్ని అంతం చేయటానికి పోరాడేలా అతడు చైనా రైతాంగాన్ని సంఘటితం చేస్తూ రైతాంగ సైన్యాన్ని నిర్మించసాగాడు. సిసిపి నాయకత్వంలోని పోరాటంలో భూమిలేని రైతాంగం లక్షలాదిగా చేరసాగారు. అతడి విజయాలు సిసిపిని బలమైన రాజకీయ శక్తిగా రూపొందించి అంతిమంగా గుయోమిండాంగ్ పై విజయం సాధించేలా చేశాయి. గుయోమిండాంగ్ దాడుల నుంచి రక్షణనిచ్చే జియాంగ్సీ పర్వతాలలో 1928 నుంచి 1934 వరకు బస చేయటం మావో జెడాంగ్ భిన్నమైన పంథాని సూచిస్తుంది. భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకొని పునఃపంపిణీ చేయటం ద్వారా బలమైన రైతాంగ సంఘాలను, సోవియట్లను నిర్మించాడు. ఇతర నాయకులలాగా కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను మావో నిర్మించాడు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు. పెద్దలు కుదిరించిన వివాహాలను నిషేధిస్తూ వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు, అమ్మకాలను నిలిపివేస్తూ విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశారు. కమ్యూనిస్టుల సోవియట్లను గుయోమిండాంగ్ చక్రబంధం చేయటంతో పార్టీ తమ స్థావరాన్ని మార్చుకోవలసి వచ్చింది. దీంతో లాంగ్ మార్చుగా ప్రఖ్యాతిగాంచిన షాంగ్సీకి 6000 మైళ్ళ కష్టభూయిష్ట ప్రయాణం 1934 నుంచి 1935 మొదలైంది. ఇక్కడ యానాన్లోని తమ కొత్త స్థావరంలో యుద్ధ ప్రభువులను అంతమొందించింది. విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూ సంస్కరణలు చేపట్టటానికి తమ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేశారు. భూ సంస్కరణలు, జాతీయీకరణ అన్న ఈ 2 అంశాల కారణంగా పార్టీకి బలమైన సామాజిక పునాది ఏర్పడింది. 1937 నుండి 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది. క్రూర వలస సైనిక పాలనను జపాన్ అమలు చేయటంతో చైనా సమాజం, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి. జపాను ఆక్రమణను ప్రతిఘటించటానికి గుయోమిండాంగ్, సిసిపి చేతులు కలిపాయి. 1945 ఆగస్టులో అమెరికాకి జపాన్ దాసోహం అయిన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమిండాంగ్, సిసిపిల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. అంతిమంగా చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించటంలో
సిసిపి విజయవంతమైంది. గుయోమింగ్డాంగ్కి తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగింది. నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటు 1949 నుండి 1954. 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. ఇది నూతన ప్రజాస్వామ్యం అన్న సిద్ధాంతంపై ఏర్పడింది. భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి. ఆర్థిక విధానంలోని కీలక అంశాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిసిపి పెద్ద ఎత్తున భూ సంస్కరణలు అమలు చేసింది. చిత్రం 13.3 1944లో యానాన్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మావో. అంటే భూస్వాముల భూమిని జప్తు చేసి పేద రైతాంగానికి పంచిపెట్టారు. మహిళల రక్షణకు, వాళ్ళ హక్కులకు, బహుభార్యత్వ నిషేధానికి కూడా కొత్త ప్రభుత్వం చట్టాలు చేసింది. దీనివల్ల మహిళలు వివిధ రంగాలలో పురుషులతో సమాన హోదా పొందగలిగారు. భూ సంస్కరణలు గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకోవటం, రైతాంగ సంఘాల నిర్మాణం వంటి వాటితో 2 సంవత్సరాలు శాంతియుతంగా గడిచిన తర్వాత 1950 నుండి 1951లో భూ సంస్కరణల అమలు మొదలుపెట్టారు. గ్రామాలలో ఉంటున్న అందరి వర్గాలను గుర్తించటం, తర్వాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకొని తిరిగి పంచటం వంటివి దీంట్లో ముఖ్యమైన దశలు. ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను ప్రాంతీయ స్థాయి భూ సంస్కరణల సంఘం పంపించిన పని బృందాలు పోషించాయి. రైతాంగ సంఘాలను ఏర్పాటు చేయటం, స్థానిక నాయకత్వ స్థానాలకు వాటి నుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చేయటం వీటి ముఖ్య విధులలో భాగంగా ఉండేవి. ఈ కొత్త నాయకత్వం ప్రధానంగా పేద, మధ్యతరగతి రైతాంగం నుంచి ఏర్పడింది. పలు ప్రాంతాలలో తమ నైపుణ్యాల కారణంగా మధ్యతరగతి రైతాంగం ఆధిపత్యంలోకి వచ్చింది. అంతేకాకుండా ప్రజా సంక్షేమాలు, బహిరంగ విచారణల ద్వారా భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామం అంతటిని సమీకరించటానికి పని బృందాలు ప్రయత్నించాయి. ఈ పద్ధతుల వల్ల భూస్వాములు ప్రజల చేత అవమానాలకు గురయ్యారు. విచారణల్లో ఈ వర్గం వాళ్లకు మరణశిక్ష విధించారు. ఈ విధంగా ఈ వర్గానికి చెందిన 10 నుంచి 20 లక్షల మందిని చంపి ఉంటారు. ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా చైనా సాగు భూమిలో 43% గ్రామీణ ప్రజలలో 60% పంచిపెట్టడంలో భూ సంస్కరణలు విజయం సాధించాయి. పేద రైతుల కింద భూమి గణనీయంగా పెరిగింది. అయితే ముందు నుంచి మధ్యతరగతి రైతాంగం బలమైన స్థితిలో ఉన్నందువల్ల అది ఎక్కువ ప్రయోజనం పొందింది. పాత సంపన్న వర్గానికి చెందిన అధికారం, ఆర్థిక వనరులను తీసేసుకోగా, ఇంకొక వైపున సిసిపి ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన పేద, మధ్యతరగతికి చెందిన గ్రామీణ కార్యకర్తల నుంచి కొత్త కులీన వర్గం ఏర్పడసాగింది. భూ సంస్కరణలతో పాటు రాజకీయ విద్య, అక్షరాస్యతలను వ్యాప్తి చేయటానికి పెద్ద ఎత్తున వయోజన రైతాంగ పాఠశాలను ప్రారంభించారు. దీనితో పాటు గ్రామాలలోని చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. విప్లవ తొలి సంవత్సరాలలో భూ సంస్కరణలు అమలు చేయటంలోనూ, అందరికీ ప్రాథమిక విద్యను అందించటంలోనూ సాధించిన విజయాలు చైనా భవిష్యత్ ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని మేధావులంతా సాధారణంగా ఏకీభవిస్తారు. చిత్రం 13.4 భూమి రికార్డులను
తగలబెడుతున్న ప్రజలు. యుద్ధంలో గెలవటానికి సిసిపికి భూ సంస్కరణలు ఎలా దోహదపడ్డాయి? భారతదేశంలో అమలు అయిన భూ సంస్కరణలను చైనాలో జరిగిన వాటితో పోల్చండి. వాటి మధ్య పోలికలు, తేడాలను పేర్కొనండి. దేశ అభివృద్ధికి, స్వాతంత్రానికి, స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు, వాళ్ళ సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా? సిసిపి పాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది. సిసిపికి చెందిన అధినాయకులు లేదా చైర్మన్ చాలా శక్తిమంతులుగా ఎదిగారు. ప్రతిపక్ష కార్యకలాపాలు అణగదొక్కబడ్డాయి. నైజీరియా వలస పాలకులకు వ్యతిరేకంగా ఏకం కావటం. ఇప్పుడు ఆఫ్రికాలోని వలస పాలన, జాతీయతావాదాల గురించి తెలుసుకోవటానికి ఆ ఖండ పశ్చిమ తీరాన ఉన్న నైజీరియాను అధ్యయనం చేద్దాము. ఈ దేశాన్ని పటంలో గుర్తించండి. ఈ దేశం గురించి 8వ తరగతిలో చదివినది గుర్తు చేసుకోండి. బ్రిటిష్ వలస పాలన, ఒక జాతి ఏర్పాటు. ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే ఆఫ్రికాలో కూడా జాతీయ రాజ్యాలు అన్న భావన కొత్తది. తరచుగా గిరిజన తెగల ఉనికి, గుర్తింపు సాధారణంగా ప్రజలను ఒకటిగా చేసేది. వలస పాలకులు కొంత ప్రాంతాన్ని ఇష్టానుసారంగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిష్ వారు ఏర్పరిచారు. నైజర్ నది వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేర్వేరు ప్రాంతాలను ఒకటిగా చేయటం ద్వారా దీనిని ఏర్పరిచారు. ఉత్తర నైజీరియాలో హౌసా, ఫులాని ప్రజలు అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు. ఆగ్నేయ నైజీరియాలో ఈబో తెగ, నైరుతి భాగంలో యోరుబా తెగల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అనేక సంవత్సరాల మిషనరీల ప్రచార కారణంగా దక్షిణ ప్రాంతాలలో క్రైస్తవ మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. అయినప్పటికీ గిరిజన తమ నమ్మకాలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ మూడు ప్రాంతాల మధ్య ఘర్షణలు ఉమ్మడి ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను ఏర్పరచాలన్న ప్రయత్నాలతో ఆధునిక నైజీరియా కథ నిండి ఉంది. ఆ దేశ సహజ వనరులపై, ప్రత్యేకించి చమురుపై యూరప్ నియంత్రణతో వలస పాలన వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆఫ్రికాలో అధిక జనసాంద్రత గల దేశాలలో నైజర్ నది ప్రాంతం ఒకటి. ఇది అనేక రకాల వలస పాలనతో దోపిడీకి గురైంది. 16వ శతాబ్దం నాటి నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చేయటంలో ఇది ప్రధాన కేంద్రంగా ఉండింది. ఆఫ్రికా లోపలి నుంచి రైతాంగ గిరిజనులను పట్టుకొని ఐరోపా బానిస వర్తకులకు అమ్మేవాళ్ళు. 19వ శతాబ్దంలో బానిసల వారసత్వాన్ని నిషేధించటంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేకించి కోకో, పామాయిల్ పట్ల వలస పాలకుల ఆసక్తి పెరిగింది. తీర ప్రాంతాలపై 1861లో బ్రిటన్ తన పాలనను ఏర్పాటు చేసింది. పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ని విద్య, వ్యాపారం, పరిపాలనకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దింది. అది వలస పాలనపై వ్యతిరేకతకు, నైజీరియా జాతీయతావాదానికి, ఖండాంతర ఆఫ్రికావాదానికి కూడా కేంద్రంగా ఉంది. పటం 2 నైజీరియా పటం. హౌసా, ఫులాని ప్రజలు. యోరుబా, ఈబో జాతులు. ఉత్తర నైజీరియా, ఆగ్నేయ నైజీరియా, నైరుతి నైజీరియా.
19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాత్యహంకారం తిరిగి చోటు చేసుకుంది. విద్యావంతులైన ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు. ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్షత చూపేవాళ్ళు. అదే సమయంలో ప్రజలపై మరింత నియంత్రణను సాధించటానికి వీలుగా గిరిజన తెగ నాయకులు, సంపన్నులతో సంబంధాలు నేర్పింది. వలస పాలకుల విధానాల వల్ల దక్షిణ ప్రాంతంలో ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునీకరణకు ప్రోత్సాహం లభించగా, ఉత్తర ప్రాంతంలో పూర్వ సాంప్రదాయాలు కొనసాగాయి. ఫలితంగా 20వ శతాబ్దం చివరి నాటికి ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ఉత్తర ప్రాంతం ఆధునిక విద్యను పొందిన సామాజిక వర్గాన్ని ఏర్పరచుకోలేకపోయింది. 1939లో బ్రిటిష్ పాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరిచి యెరూబా, యూబు తెగల మధ్య కూడా విభజనలు సృష్టించారు. ఈ విధంగా విభజించి పాలించు అన్న సిద్ధాంతానికి అనుగుణంగా 3 ప్రధాన గిరిజన తెగల మధ్య పోటీని, ఘర్షణని ప్రోత్సహించారు. దీనిని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య విద్య పొందిన కొంతమంది మేధావులు ఉమ్మడి నైజీరియా దేశం అన్న భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడసాగారు. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీ అయిన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ NNDPని 1923లో హెర్బర్ట్ మకాలే స్థాపించాడు. 1923, 1928, 1933లో జరిగిన ఎన్నికలలో NNDP అన్ని స్థానాలను గెలుచుకుంది. 1930లలో బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా మకాలే సమర్థించారు. 1936లో ఎన్. నంది అజికివే అనే వ్యక్తి నైజీరియా యువ ఉద్యమాన్ని NYM స్థాపించాడు. సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా నైజీరియా ప్రజలందరినీ అది ఆకర్షించసాగి ఆనాటి కాలంలోనే అది బలమైన రాజకీయ ఉద్యమంగా ఎదిగింది. 1944లో మకాలే, NYM నాయకుడు ఎన్. నంది అజికివే కలిసి నైజీరియా కామెరూన్ల జాతీయ సంఘాన్ని NCNC ఏర్పరచటానికి అంగీకారానికి వచ్చారు. క్రమేపీ ఎన్. నంది అజికివే ప్రముఖ రాజకీయ నాయకుడుగా ఎదిగాడు. ఖండాంతర ఆఫ్రికావాదం, ఖండాంతర నైజీరియా వాదం ఆధారిత జాతీయ ఉద్యమానికి అతడు మద్దతు తెలిపాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోను కావటంతో నైజీరియా జాతీయతావాదం తీవ్రవాద భావాలకు గురయి దానికి ప్రజల ఆదరణ పెరిగి బలం పుంజుకోసాగింది. ఖండాంతర ఆఫ్రికావాదం దేశ, తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయటానికి ఖండాంతర ఆఫ్రికావాదం ప్రయత్నిస్తుంది. ఈ ఐకమత్యంతో వలస పాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించటమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు, ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించటానికి ప్రయత్నించింది. ఘనా స్వాతంత్ర యోధుడు క్వామె నక్రుమా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు. చిత్రం 13.5 ఎన్. నంది అజికివే
ఎం చిత్రం 13.5 ఎన్ నంది అజికివే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడి తిరిగి వచ్చిన సైనికులు, కార్మిక సంఘ నాయకులు ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. 1945లో అతివాద, జాతీయతావాద కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ సాధారణ సమ్మె నిర్వహించారు. నైజీరియా జాతీయతావాదం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి: బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం, ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐకమత్యాన్ని సాధించటం. ఉత్తర ప్రాంతంలో కంటే బాగా అభివృద్ధి చెందిన దక్షిణ ప్రాంతంలో జాతీయ ఉద్యమం బాగా బలంగా ఉండటంతో ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య తేడాలు పొడసూపసాగాయి. దక్షిణ ప్రాంతంలో కూడా ఎరుబా, యూబా తెగల మధ్య ఘర్షణలు జాతీయ ఉద్యమాన్ని పీడించసాగాయి. 1950ల నాటికి ఈ మూడు ప్రాంతాలలో వలస పాలనను వ్యతిరేకిస్తూ మూడు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఉత్తర ప్రాంతంలో సాంప్రదాయ భావాలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్ ఎన్పీసీ, తూర్పు ప్రాంతంలో నైజీరియా కెమెరూన్ల జాతీయ సంఘం ఎన్సీఎన్సీ, పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూప్ ఏజీ. జాతీయతావాదానికి, ఖండాంతర ఆఫ్రికా భావానికి మధ్య తేడాలు ఏమిటో చర్చించండి. జాతీయతావాదం అన్నది పరిమితమైన భావమా? ఒక దశాబ్ద కాల వలస పాలన వల్ల ప్రాంతాల మధ్య అసమానతలు నెలకొన్నాయి. భారతదేశంలో కూడా బ్రిటిష్ పాలనలో కోస్తా ప్రాంతాలైన బెంగాలు, మద్రాసు, ముంబాయి వంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. అభివృద్ధిలో ఇలా అసమానతలు ఎందుకు చోటు చేసుకుంటాయి? స్వాతంత్రం, బలహీన ప్రజాస్వామ్యం. జాతీయ ఉద్యమ తీవ్రతను గుర్తించిన బ్రిటిష్ పాలకులు నైజీరియన్లకు అధికారాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు మూడు ప్రధాన ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ సంక్లిష్ట సమైక్య వ్యవస్థను నెలకొల్పారు. 1963 అక్టోబర్ 1న నైజీరియా స్వాతంత్రం పొందింది. దురదృష్టవశాత్తు ప్రజాస్వామిక, న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవటం వల్ల ఆనాటి కాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. ఉత్తర ప్రాంత ఆధిపత్య ధోరణిని ఇది కొనసాగించింది. పౌర ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఇవన్నీ విఫలమయ్యాయి. సైనిక పాలనలో అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగాయి. అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు దీంట్లో భాగస్వామ్యం అయ్యాయి. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత 1999లో నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. చిత్రం 13.6 బైఫారియన్ యుద్ధం. ప్రజాస్వామిక నైజీరియాను నిర్మించే సవాలును ఇది ఎట్లా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సి ఉంది. చమురు, పర్యావరణం, రాజకీయాలు. నైజర్ డెల్టాలో 1950లలో చమురును కనుగొన్నారు. ఈ చమురును వెలికి తీసే హక్కులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి. ప్రస్తుతం ఇది నైజీరియాకి ముఖ్యమైన వనరు. చమురు బావులలో అనేకం బహుళజాతి సంస్థల ఆధీనంలో ఉన్నాయి. ఇవి చమురుని వెలికి తీసి తమ లాభాల్లో
కొంత శాతాన్ని సైనిక పాలకులతో పంచుకున్నాయి. సాధారణ ప్రజలకు దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఒనగూడలేదు. అంతేకాదు విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా చమురును వెలికి తీయటం వల్ల తీర ప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడి జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రత్యేకించి మడ అడవులు చమురుకి తట్టుకోలేవు. ఈ చమురు నేలలోకి ఇంకి ప్రతి సంవత్సరం ముప్పుకి గురైనప్పుడు తిరిగి నీటి పైకి రావటం వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి. నైజీరియాలోని మడ అడవులు జీవావరణ వ్యవస్థలో 5 నుంచి 10% వరకు నరికివేయబడటం వల్ల గాని చమురు పూటల వల్ల గాని నష్టపోయాయని అంచనా. ఈ చమురు వల్ల నేలలు, భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. పంటలు, చేపల పెంపకం వంటివి దెబ్బతింటున్నాయి. తాగునీరు కూడా తరచూ కలుషితమవుతుంది. స్థానిక నీటి మడుగులలో పలచటి నూనె జిడ్డు కనబడుతుంటుంది. తాగునీరు కలుషితం కావటంతో ఆరోగ్యంపై వెంటనే ప్రభావం కనబడకపోయినప్పటికీ దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడవచ్చు. సముద్ర జలాల్లో చమురు ఊటలు చాలా ఎక్కువగా ఉండి తీర ప్రాంత పర్యావరణం ప్రభావితమై స్థానికంగా చేపల ఉత్పత్తి పడిపోయింది. 1990ల కాలంలో ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతంలో ప్రజల ఆందోళన క్రమేపీ పెరగసాగింది. స్థానిక గిరిజన తెగలు సంవత్సరాల తరబడి గిరిజన జీవావరణ నష్టానికి పరిహారం చెల్లించాలని, తమ ప్రాంతంలోని చమురు వనరులపై తమకు నియంత్రణ కావాలని పోరాడసాగాయి. ఈ ఆందోళన మొదట జాతి ఆధారంగా సభ్యులలో ఐకమత్యం సాధించి శాంతియుతంగా ఉన్నది. నైజర్లోని చమురు వనరులలో అధిక భాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలోని అధిక భాగం తమకు చెందాలని యూబులు భావిస్తారు. చమురు సంపదతో ఉత్తర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమస్యకు సరైన న్యాయపూరితమైన పరిష్కారం ఏమిటి? చిత్రం 13.7 చమురుతో కలుషితమైన జలాలు. చిత్రం 13.8 కెన్ సారో వీవా. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణవాది అయిన కెన్ సారో వివావిని అంతర్జాతీయ నిరసనల మధ్య మిలిటరీ ప్రభుత్వం మరణశిక్ష వేయటంతో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. ఒక జాతిగా ఏర్పడటానికి, సుస్థిర ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించటానికి, తన భౌతిక వనరులపై నియంత్రణను సాధించటానికి నైజీరియా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కీలక పదాలు: ఫస్ట్, భూ సంస్కరణలు. సెకండ్, భూస్వామ్య విధానం. థర్డ్, నూతన ప్రజాస్వామ్యం. 4, రసాయనిక ఆయుధాలు. 5, వెట్టి కార్మికులు. 6, ఖండాంతర ఆఫ్రికావాదం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.